పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటర్ల జాబితా సవరణ నిరంతరమన్న కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని, సవరణ చేసిన రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రక్రియపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్న ఆయన కొందరికి 4-5 ఓట్లున్నాయని గతంలో రాహుల్ గాంధీనే విమర్శించారని గుర్తుకు చేశారు. డూప్లికేట్ దొంగ ఓట్లను తొలగించేందుకే ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లో అనేకమైనటువంటి బస్తీలలో రోహింగ్యాలు ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా? అంతేకాదు హైదరాబాద్లో చాలా మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక సాధారణ ప్రక్రియ, చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. వీటన్నిటిని కూడా సక్రమం చేయాల్సినటువంటి పని ఎలక్షన్ కమిషన్. ఎవరు ఎంత గుండెలు బాదుకున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు చేసినా ఈ ప్రక్రియను ఎవరు ఆపడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వమే, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఏమన్నా నరేంద్ర మోడీ గారు లేకపోతే ఎలక్షన్ బీజేపీని అంటాడు, అంట భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఓట్లు తీయడం కోసం ప్రయత్నం చేస్తుందని మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి బిఎల్ఓను మాట్లాడి పంపిస్తున్నాడా? ఎవరు చేస్తున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కదా. ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ టోటల్గా తెలంగాణ ప్రభుత్వ సిబ్బందితో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వ సిబ్బంది మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద